ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాడా? అయితే దీనికి ఆయన ఒక షరతు విధించాడు. ఇతర దేశాలన్నీ కలిసి హర్మోజ్ జలసంధికి కాపలా కాస్తే తాను తప్పుకుంటానని అంటున్నాడు. అదే సమయంలో కాల్పుల విరమణకు అంగీకరించను అని తేల్చి చెప్పాడు. ఇక అమెరికా మాత్రం త్వరలోని ఇరాన్ నేలపై మిలిటరీని దించాలనే ఆలోచనలో ఉందని అమెరికాకు చెందిన సిబిఐ న్యూస్ వెల్లడించింది. మరోపక్క ఇరానియన్ల కొత్త సంవత్సరం నౌరోజ్ సందర్భంగా ముస్తబా ఖమేనీ శత్రువును ఓడించామని ప్రజలకు పార్సీలో సందేశం పంపించారు. ఇక ఇరాన్ యుద్ధంపై ట్రంప్ ప్లాన్ గురించి ఒక లుక్ వేద్దాం. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి శనివారానికి 3 వారాలు దాటి 4వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. గత 3 వారాల నుంచి అమెరికా, ఇజ్రాయెల్లో ఇరాన్ను దాదాపు నేలమట్టం చేశాయి. బదులుగా ఇరాన్ కూడా అమెరికాను, ఇజ్రాయెల్ను భారీగా నష్టపరిచింది. ఇప్పటికే ఎక్కడా తగ్గకుండా ఇరు దేశాల్ని ఒంటి చేత్తో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసురుతోంది. అయితే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నాడు. ఇరాన్పై యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నానని చెప్పాడు. అయితే దీనికి ఒక కండిషన్ కూడా పెట్టాడు. ప్రపంచ దేశాలన్నీ కలిసి ఇరాన్ అదుపులో ఉన్న హోర్మోజ్ జలసంధికి కాపలా కాస్తే తాను యుద్ధం నుంచి పక్కకు తప్పుకుంటానని చెప్పుకొచ్చాడు. హోర్మోజ్ జలసంధి నుంచి ఆయిల్ సరఫరాకు అడ్డంకి లేకుండా చూడాలనేది ఆయన షరతు. ఇదిలా ఉంటే ఇరానియన్ల కొత్త సంవత్సరం నౌరోజ్ సందర్భంగా దేశ ప్రజలకు ముస్తబా ఖమేనీ ఒక సందేశం ఇచ్చారు. ఇరాన్ శత్రువుల్ని చిత్తుగా ఓడించామని పార్సీల కొత్త సంవత్సరం సందేశంలో పేర్కొన్నారు. ఆయన ప్రకటనను ఇరానియన్ టెలివిజన్లో శుక్రవారం చదివి వినిపించారు. ఇరాన్ ప్రజల దృఢ సంకల్పాన్ని ఆయన ప్రశంసించారు. ఈ పండుగను ఆయన జాతీయ ఐక్యత, జాతీయ భద్రతతో కూడిన ప్రతిఘటనగా అభివర్ణించారు. ప్రస్తుతం మనకు ఎన్ని విభేదాలున్నా అందరం కలిసి శత్రువుని ఓడించామని ఆయన దేశ ప్రజల్ని ప్రశంసించారు. అయితే గత నెల 28న ముస్తాబా తండ్రి నివాసంపై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించి చంపేసిన తర్వాత ముస్తాబాను ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆయన ప్రజలకు బహిరంగంగా కనిపించలేదు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అడ్డు తొలగించుకుంటే ఇక మనకు తిరుగుండదనుకుంది. అయితే వారి లెక్క దారుణంగా తప్పిందన్నారు ముస్తాబా. అయితే మిలిటరీతో పాటు పలువురు ప్రతిభావంతులైన సైనికులు కోల్పోతే ఇరాన్పై ఆధిపత్యం చెలాయించి ఇరాన్ను ముక్కలు చెక్కలుగా చేయాలని అమెరికా, ఇజ్రాయెల్ ప్లాన్ చేసింది. వారి ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టిందన్నారు జూనియర్ ఖమేనీ. ప్రస్తుతం శత్రువు తోకముడిచాడని ఆయన న్యూఇయర్ సందర్భంగా ప్రజలకిచ్చిన సందేశంలో పేర్కొన్నారు. అయితే అక్కడి రాజకీయ విశ్లేషకులు మాత్రం ప్రజలకు ముస్తాబాపై నమ్మకం లేదని ఆయనకు తెలుసంటున్నారు. ఇక ముస్తాబా ఇటు ఆఫ్ఘనిస్తాన్ని, పాకిస్తాన్ని కూడా తమలో తాము యుద్ధం మానుకోవాలని పిలుపునిచ్చారు. కావాలంటే మీకు అండగా తాముంటామని హామీ ఇచ్చారు. తమ తూర్పున ఉండే పొరుగు దేశాలు తమకు అత్యంత సన్నిహిత దేశాలు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో 2 సోదర ముస్లిం దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని, మెరుగైన సంబంధాలు కొనసాగించాలని ఆయన కోరారు. కావాలంటే తాను కూడా మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు ముస్తాబా. ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. కాగా ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ కూడా నౌరోజ్ సందర్భంగా ప్రజలకు ఒక సందేశం విడుదల చేశారు. ఇరాన్ అణ్వాయుధాల్ని కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాల్ని సేకరించాలనే ఉద్దేశం కూడా లేదన్నారు. తమ మాజీ సుప్రీం లీడర్ కూడా అణ్వాయుధాలు సేకరించడాన్ని నిషేధించారని పెజెష్కియాన్ గుర్తు చేశారు. అయతుల్లా అలీ ఖమేనీ కూడా మన పొరుగున ఉన్న దేశాలతో యుద్ధాన్ని కోరుకునేవారు కాదని పెజెష్కియాన్ తన సందేశంలో చెప్పుకొచ్చారు. ఇక ఇరాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలకు కేవలం తమ శత్రువులే కారణమని ఆయన అమెరికా, ఇజ్రాయెల్ని బాధ్యుల్ని చేశారు. మన పొరుగున ఉన్న దేశాలన్నీ మన సోదర దేశాలన్నారు. వారితో ఏవైనా అభిప్రాయ భేదాలుంటే వాటిని పరిష్కరించుకుంటామని ఇరాన్ ప్రెసిడెంట్ అన్నారు. మిడిల్ ఈస్ట్ రీజియన్లో ఇరాన్ శాంతిని కోరుకుంటోందన్నారు. ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి ఒక ప్రాంతీయ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రీజియన్లో బయటికి జోక్యం మనకు అవసరమని పెజెష్కియాన్ చెప్పుకొచ్చారు. మరి ముస్తాబా ఖమేనీ, పెజెష్కియాన్ ఒకవైపు సందేశాలిస్తుంటాయి. మరోపక్క అమెరికా, ఇజ్రాయెల్లో ఇరాన్పై బాంబుల వర్షం మాత్రం యథాతథంగా కురిపించడం గమనార్హం. ఇదిలా ఉంటే అమెరికా మిలిటరీ మాత్రం ఇరాన్పై యుద్ధానికి భారీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు వైమానిక దాడులు చేసిన అమెరికా చివరగా ఇరాన్ భూభాగంపై అమెరికా మిలిటరీని దించబోతోందని అమెరికాకు చెందిన సిబిఎస్ వెల్లడించింది. పేరు చెప్పని మిలిటరీ అధికారి ఈ విషయం చెప్పినట్లు సిబిఎస్ పేర్కొంది.
సీనియర్ పెంటగాన్ అధికారులు ప్రభుత్వాన్ని ఇక ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించాలని కోరినట్లు CBS ఒక రిపోర్ట్లో వెల్లడించింది. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్కి మిలిటరీని పంపనని స్పష్టం చేశాడు. అదే స్వరంతో పంపాలనుకున్నా మీకు మాత్రం చెప్పను అంటూ ముక్తసరిగా జవాబిచ్చాడు. ప్రస్తుతం ఇరాన్లో యుద్ధానికి ఇన్ఛార్జ్గా US సెంట్రల్ కమాండ్ వ్యవహరిస్తోంది. ఇరాన్ గ్రౌండ్ ఆపరేషన్ గురించి కమెంట్ చేయడానికి నిరాకరించింది. ఇక అమెరికా జైళ్లలో పలువురు అమెరికన్లు మగ్గుతున్నారు. వారిని అక్రమంగా అరెస్టులు చేసి టెహ్రాన్ జైల్లో వేశారు. యుద్ధం కారణంగా వారిని అడ్డుపెట్టుకుని అమెరికాను బ్లాక్మెయిల్ చేసినా చేయవచ్చు అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. వారి ప్రాణాలకు మాత్రం ముప్పు పొంచి ఉందని ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఒక ఖైదీ చెప్పారు. తనను 8 సంవత్సరాల పాటు అనవసరంగా జైల్లో ఉంచారని ఇరానియన్ పౌరుడు సియామిక్ నామాజీ వాపోయాడు. ఇక బ్రిటన్ ప్రధానమంత్రి అమెరికాకు ఇరాక్లో తమ బేస్లిచ్చి ఇరాన్పై దాడులు చేయడానికి అనుమతించడం పట్ల ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్కాచీ బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ పై మండిపడ్డారు. బ్రిటిష్ పౌరుల ప్రాణాల్ని ప్రమాదంలో పడేస్తున్నావంటూ హెచ్చరించారు. ఇరాన్ తన ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటుందన్నారు. ఇక అబ్బాస్ అర్కాచీ జపాన్కు చెందిన క్యోడో న్యూస్తో మాట్లాడుతూ హోర్ముజ్ జలసంధి గుండా జపాన్కు చెందిన నౌకల్ని సాఫీగా వెళ్లడానికి అనుమతించారు. ఇప్పటికే జపాన్ విదేశాంగ మంత్రితో చర్చలు కూడా జరిపామని చెప్పారు. తాత్కాలికంగా జపాన్ నౌకల్ని అనుమతిస్తామన్నారు. జపాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే అమెరికా ఆగ్రహానికి ఎక్కడ గురి కావాల్సొస్తోందనని జపాన్ భయపడుతోంది. మొత్తానికి ఇరాన్ కొత్త సంవత్సరం సందర్భంగా అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఎక్కడా తగ్గడం లేదు. మరోవైపు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మాత్రం శత్రువు తోకముడిచాడని గొప్పలు చెబుతున్నాడు. మరోవైపు ట్రంప్ వివాదాస్పద ప్రకటనలు చేస్తూ అందరినీ గందరగోళపరుస్తున్నాడు. ఒకవైపు యుద్ధం ముగిస్తానంటాడు, మరోవైపు కాల్పుల విరమణకు అంగీకరించను అంటాడు. అమెరికా మిలిటరీ అధికారులు మాత్రం ఇరాన్ భూభాగంలో సైనికుల్ని దించుతామంటున్నారు. ఒకవేళ గ్రౌండ్ లెవెల్ యుద్ధానికి దిగితే అమెరికా భారీ ప్రాణ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని మిలిటరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ట్రంప్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. మరి ఇరాన్ భూభాగానికి మిలిటరీని ట్రంప్ పంపుతాడో లేదో వేచి చూడాల్సిందే.